హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ బ్రష్ ఛానల్. సో ఇవాళ అయితే ఒక స్పెషల్ డెజర్ట్ అనమాట, ఈస్టర్ స్పెషల్ ఇది. అండ్ ఈస్టర్ రోజు ఈవినింగ్ అక్క తయారు చేశారు. అండ్ మార్నింగ్ ఏంటంటే కొంచెం బిజీగా ఉన్నింది, తను చర్చ్కి వెళ్ళి ఇంట్లో వంటలు చేసి కొంచెం బిజీగా ఉంది. సో యాక్చువల్గా అక్క పాలు తెమ్మని చెప్పారు. నేను ఇవి వచ్చేసి దొడ్ల ఫుల్ క్రీమ్ తెచ్చాను. అండ్ ఇది కూడా, అండ్ ఇది వచ్చేసి కామధేను జున్ను పౌడర్ అనమాట. యాక్చువల్గా మనకేంటంటే రెగ్యులర్గా మనకు జున్ను పాలు అనేవి దొరకవు కదండి, బట్ మనకి జున్ను తినాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ యాక్చువల్గా అయితే దీన్ని చైనా గ్రాస్ తోటి కూడా చేస్తూ ఉంటారు. అండ్ అక్క ఇక్కడైతే దొడ్ల పాలు తీసుకుంది. అండ్ ఈ దొడ్ల పాలు మనమేం కాంచాల్సిన పని లేదు, జస్ట్ ఈ పచ్చి పాలల్లోనే ఈ పౌడర్ని కలిపేసుకొని మనకు కావాల్సినంత షుగర్ అంటే 100 grams ఆఫ్ షుగర్ తీసుకోమని చెప్పారు. లేదు 150 grams ఆఫ్ బెల్లం, ఏదైనా రెండిట్లో యూస్ చేయొచ్చు. అండ్ ఇలాచీ పౌడర్ అనమాట. సో మేము రెగ్యులర్గా ఈ డెజర్ట్ అయితే ట్రై చేస్తూ ఉంటాం. మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము కర్నూలులో ఉండేవాళ్ళము. అక్కడ కర్నూలులో ఏంటంటే వాళ్ళు ఒక టైంలో అంటే దాదాపు ఒక 20-25 years బ్యాక్ ఏంటంటే జున్ను పాలు ఇంటి దగ్గరికి తెచ్చిచ్చేవాళ్ళు వాళ్ళు. సో మమ్మీ ఏం చేసేదంటే ఆ జున్ను పాలనన్నిటినీ చక్కగా బెల్లం వేసి అండ్ అలాగే దాంట్లో కొంచెం యాలకులు వేసి స్టీమ్ చేసేది. సో ఇక్కడ కూడా మాకు ఫస్ట్ ఐడియా రాకపోతే మమ్మీని ఎప్పుడు మాకు స్టీమ్కి ఐడియా చెప్పేదన్నమాట. అండ్ ఇక్కడ మేము ఏం చేసామంటే మా దగ్గర ఇంకొక పాత్రలోకి దాన్ని అంతా షిఫ్ట్ చేసేసి కుక్కర్లో విజిల్ లేకుండా ప్లేస్ చేసామన్నమాట. ఈ జున్ను అయితే నిజంగా ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు కూడా మనం చేసి పెట్టచ్చు. జున్ను వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇది నా చిన్నప్పటి మెమొరీస్ని గుర్తు చేసింది మళ్ళీ. అండ్ ఓకే అండి, నాకైతే జున్ను చాలా అంటే చాలా ఇష్టము. మీకు కూడా జున్ను ఇష్టమా? మీరు ఎటువంటి జున్ను ఇష్టపడుతూ ఉంటారు? సో మనకెప్పుడు జున్ను పాలు దొరకవు కాబట్టి ఇదైతే చాలా అప్పుడప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే అండి, మరి బాయ్.